3-4 అంతస్తుల భవనాలతో సహా పలు ఇళ్లు పెంక మేళల కుప్పకూలి వరదల్లో కొట్టుకుపోయాయి. 20,000 చదరపు మీటర్లకు మించిన విస్తీర్ణంలో చేపట్టబోయే ఏ నిర్మాణానికైనా ముందుగా పర్యావరణ అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు సృష్టించారు. ఎల్కే అద్వానీ రికార్డును ఆయన అధిగమించారు. తెలంగాణలో ఒక్కో రైతు కుటుంబంపై 1,52,000 రూపాయల తలసరి అప్పు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ లోక్సభలో తెలిపారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి 9 ఒప్పందాలపై సంతకాలు చేశారు. నేటి విశేషం: నేడు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి. జపాన్లోని హీరోషిమా నగరం మీద అణుబాంబు దాడి జరిగి నేటికి 80 ఏళ్లు పూర్తయ్యాయి. ఎస్టర్డే జీకే క్వశ్చన్: సత్యార్థ ప్రకాశిక అనే కరెక్ట్ ఆన్సర్ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటిగా ఎవరు ఎంపికయ్యారు? స్టూడెంట్స్ జీకే క్వశ్చన్ వన్స్ అగైన్. ఇటీవల ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ద క్వశ్చన్. ఈరోజు మన తెలంగాణ జాగృతి అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈరోజు పుట్టినటువంటి రోజు. తెలంగాణ ఆవిర్భావం కోసం అహర్నిశలు ప్రయత్నం చేసి తను బ్రహ్మచారిగా ఉండిపోయినాడు. పెళ్లి కూడా చేసుకోకుండా ఒక ఉద్యోగం కోసం తన జీవితాన్ని మొత్తాన్ని అర్పించేసి పూర్తిగా తెలంగాణ వచ్చేంత వరకు కూడా తను ఉండి బతికి 1969వ సంవత్సరం నుంచి 1969 ఉద్యమం నుంచి మొదలుపెట్టి 2014వ సంవత్సరం వరకు ఆయన అహర్నిశం ప్రయత్నం చేసి తెలంగాణ సాధించి ఆయన అమరుడయ్యారు. ఆయనకి ఈరోజు మనం అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నివాళులు అర్పిద్దాం. ఈరోజు ఆగస్టు 6వ తేదీ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క పుట్టినరోజు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆగస్టు 6, 1934లో జన్మించడం జరిగింది. ఈయన వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపల్లి యొక్క గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన ఈరోజు మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము అంటే, ఈయనను తెలంగాణ సిద్ధాంతకర్త అంటారు. ఈయన ఒక ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త. తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని నిలపడానికి కోసం, అంటే తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలను గణాంకాలతో సహా వివరించి 6 దశాబ్దాల పాటు, అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలను గణాంకాలతో సహా వివరించి ఉద్యమ స్ఫూర్తి రగిలించినటువంటి మహాజ్ఞాని ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఈయన తన విద్యాభ్యాసాన్ని అంతా కూడా ప్రాథమిక పాఠశాల విద్యాభ్యాసాన్ని వరంగల్లో, ఆ తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో, తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేయడం జరిగింది ఆర్థిక శాస్త్రంలో. అదేవిధంగా 1982 నుండి 1991 వరకు సిఫెల్, అంటే సెంటర్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ కు రిజిస్ట్రార్ గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా 1991 నుండి 1994 వరకు కాకతీయ వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేయడం జరిగింది. అయితే ఈయన మనం ఈ రోజు ప్రత్యేకంగా ఇంత ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము అంటే, మనకు తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పాటు అనేది ఒక చరిత్ర. 1856 నవంబర్ 1న మనము బ్రిటిష్ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు మాట్లాడే ప్రాంతమైనటువంటి ఆంధ్ర ప్రాంతంలో, నిజాం రాజ్యంలో ఉన్నటువంటి తెలుగు మాట్లాడే ప్రాంతం అనేటువంటి ఈ 10 జిల్లాల తెలంగాణ కలిసి 23 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ సందర్భంగా కొన్ని ఒప్పందాలు జరిగింది, పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఈ విధంగా ప్రవర్తించాలి, ఈ విధంగా కండిషన్స్ ఉంటాయని చెప్పేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆ నియమాలు, ఆ కండిషన్స్ ఏమి అమలు కాలేదు. ముఖ్యంగా 3 అంశాల్లో మనకు అన్యాయం జరిగింది. ఒకటి నిధులు, రెండవది నీళ్లు, మూడవ అంశం నియామకాలు. భారత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందం ప్రకారం
మనకు వచ్చే నీళ్లు అంటే కృష్ణా గోదావరి ద్వారా మనకు వచ్చే నీళ్లను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిల్లాలు ఎంత వాడుకోవాలి, తెలంగాణ ఎంత వాడుకోవాలి అనేది కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలన్నీ కూడా అమలు చేయకుండా ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నీళ్ల విషయంలో పోరాటం జరిగింది. అదేవిధంగా నిధులు, మన దగ్గర వసూలైనటువంటి పన్నులన్నీ కూడా ఇరు ప్రాంతాలు కొంత నిష్పత్తిలో పంచుకోవాలి, అభివృద్ధికి వాడుకోవాలి. కానీ ఆ విధంగా జరగలేదు. ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీలో 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే 175 అసెంబ్లీ స్థానాలతో మెజారిటీ వాళ్ళది ఉంది కాబట్టి ప్రతి చట్టం వాళ్ళు ఆమోదించుకోగలిగారు. అదేవిధంగా నియామకాలకు సంబంధించి ఉద్యోగాలు 58% వాళ్ళకి ఇస్తే 42% మనకి ఇవ్వాలని చెప్పేసి పెద్ద మనుషుల ఒప్పందంలో మన కండిషన్ ఉంది. ఆ కండిషన్ ని కూడా ఏది ఫాలో కాలేదు. ముఖ్యంగా ఇక్కడ మన జిల్లాలో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల్లో అయితే 85% స్థానికులకు ఇవ్వాలి, 15% నాన్ లోకల్ అన్నారు. దాని అర్థం ఏంటంటే వాస్తవంగా అంటే రేపు మీరు కూడా ఉద్యోగాలు చేయబోయే వాళ్ళే కాబట్టి చెప్తున్నా, 15% నాన్ లోకల్ అంటే దాని అర్థం మెరిట్ లో ఎవరుంటే వాళ్ళకి ఇవ్వాలి. కానీ 15% నాన్ లోకల్ అనే ఆ లొసుగును ఆధారం చేసుకొని మెరిట్ లో వచ్చినటువంటి తెలంగాణ అభ్యర్థులకు ఇవ్వకుండా నాన్ లోకల్ కు 15% రిజర్వేషన్ అన్నట్టు వాళ్ళని భర్తీ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక విషయాలను అనేక గణాంకాలతో సహా ఈ ప్రొఫెసర్ జయశంకర్ సారు వాటిని వివరిస్తూ ఎవరైతే ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్నారో వారందరికీ స్ఫూర్తి కలిగిస్తూ ఒక ఉద్యమాన్ని 6 దశాబ్దాల పాటు విజయవంతంగా నడపడంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను ముందుండి పనిచేయడం జరిగింది. కాబట్టి ఆయన జన్మదినాన్ని మనందరికీ స్ఫూర్తి కలిగించడం కోసం, తెలంగాణకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకోవడం కోసం మనం ఈరోజు పాఠశాలలో ఈ తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని జరుపుకుంటున్నాం. ఆయనను స్మరించుకోవడం అంతా కూడా మన బాధ్యత. ఆయన చూపించిన మార్గంలో మనం ప్రయాణిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మనమంతా భావి భారత పౌరులుగా మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సవివరంగా వివరించినందుకు కృతజ్ఞతలు సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద థంబ్ ని టచ్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కనుక రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని టచ్ చేసి ఆల్ ని ట్యాప్ చేసేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.